ఏ నారాయణ, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఇక్కడ ఉన్నాడు మీరు లోపల రా. అలాగేనండి. దా. అవును, ఆ. ఆ నిసా ఈ రోజు ఫామ్ హౌస్ కొత్తదని చెప్పావు కదరా, ఇంకా రాలేదేటి? రావడం అయిపోయింది, వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. అర్థం కాలేదురా. అవునా? అచ్చా, అలా ఎందుకు చేశాను? ఎందుకంటే లాస్ట్ టైం ఓ సినిమా షూటింగ్ లో బిల్డింగ్ పై నుంచి డూప్ దూకుతానంటే వద్దు, నేను రియల్ హీరోని కాదు రియల్ హీరోని అని చెప్పి పైనుంచి కిందకు దూకేశాడు. అక్కడ తేడా కొట్టి తలకు పెద్ద గాయమై మైండ్ లో నరాలన్నీ సిట్లిపోయాయి. దాన్ని ఏదో జబ్బు అంటారండి, పోస్ట్ ట్రమాటిక్ ఎమనేషియా అని. అంటే మరి ఇప్పుడు నిశా రాదా? నిశా కావాలంటే తర్వాత సెట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంకో సమస్య ఏర్పడింది. ఇంకో సమస్య ఏంటది? అదేనండి, మన చలపతి ప్రొడ్యూసర్ లేడు, తన నెక్స్ట్ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నాడు. రమ్మను, ఇందులో సమస్య ఏముంది? అయ్యా, ఈ సంవత్సరం సినీ ఫేర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఆ విషయమే సెంట్రల్ మినిస్టర్ తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ లోపు ఆ చలపతి ప్రొడ్యూసర్ గారు వచ్చేస్తున్నాడు. ఏం చేయను? అయితే ఈయన రేపు రమ్మని చెప్పు. సార్, ఆయనకు అసలే నమ్మకాలు ఎక్కువ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం లోపు మీకు అడ్వాన్స్ ఇచ్చేయాలని వచ్చేస్తున్నాడు. ఆ చలపతిగా నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళి అవార్డు సంగతి చూడు. సార్, తేడా వస్తే ప్రాబ్లం అవుతుంది సార్. రాయ్, నేనెవరు? ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్. తేడా వస్తే స్టార్ ఎలా అవుతాను? వెళ్ళు. ఇది ఇలా తేలి కానీ సార్, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. మీకు ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా తేడా కొట్టినా నాకు ఫోన్ చేయండి. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. ఓకే సార్. మర్చిపోయాను సార్, వచ్చేది మట్టి చలపతి, గుర్తు పెట్టుకోండి. మట్టి చలపతి. మట్టి చలపతి. మట్టి, అది మట్టి. మట్టి చలపతి. మట్టి మట్టి చలపతి. ఈ నారాయణ గారు చెప్పినట్టు మనం మర్చిపోయే ప్రమాదం ఉంది. మట్టి చలపతి వస్తున్నాడు. ప్రొడ్యూసర్ మట్టి చలపతి వస్తున్నాడు. హలో. రేయ్, రచ్చబండ దగ్గర రాంబాబుతో ఏమన్నావురా? ఏంటే రచ్చబండ దగ్గర? నేనా? అవును, నువ్వే. ఎవడరా నువ్వు? నీకు 3 రూపాయలు వడ్డీకి ₹1,00,000 అప్పించిన సుబ్బరాయన్ రా. ఏంటే నేను నీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకోవడం ఏంట్రా? చిచ్చి, స్నేహితుడిని నిన్ను నమ్మినందుకు నాకు బాగా అప్పు చెప్పావురా. ఎవరు నమ్మన్నాడ్రా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టడానికి సిగ్గులేదురా నీకు? రాయ్, మర్యాదగా మాట్లాడు. రేయ్, 2 రోజుల్లో తీసుకుని లక్ష, దాని వడ్డీ ₹2,50,000 కట్టలేదు. రాయ్, కట్టపోతే ఏం చేస్తావురా? కట్టకపోతే నీ అంత చూస్తాను రా. ఒక్క నయా పైసా కూడా కట్టండిరా. ఎవడో చెప్పుకుంటా చెప్పుగా. వీడికి ఎంత బలుపు. నేను 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా.